హైదరాబాద్ మహానగరానికి రామోజీ ఫిలిం సిటీ గొప్ప మణిహారంగా నిలుస్తుందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఉన్న 4 వండర్స్ లో రామోజీ ఫిలిం సిటీ ఒకటిని వ్యాఖ్యానించారు. రామోజీ ఫిలిం సిటీలో రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. రామోజీ ఎక్సలెన్స్ అవార్డు పొందిన వారికి సీఎం అభినందించారు. రామోజీ అనేది పేరుగా కాకుండా ఒక బ్రాండ్ గా కొనసాగించాలని సీఎం కోరారు. ప్రతి రంగంలో రామోజీరావు తన ముద్ర వేశారన్న రేవంత్ రెడ్డి ఆయన ఆలోచనలు భవిష్యత్ తరాలకు అందించే ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. సంవత్సరంలో శాసనసభ ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల తర్వాత ఓట్ల లెక్కింపుకు నెల రోజులు సమయం ఉండే. మేము అప్పుడు అన్ని లెక్కలు వేసుకున్నాం, తప్పకుండా ప్రభుత్వం వచ్చేటట్టే ఉందని. మరి ప్రభుత్వం వస్తే మంత్రులు కావాలనే కోరిక కూడా ఉంటుంది కదా. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చాలా మంది మంత్రులు ఉన్నారు. ఒక 4 మిత్రులను కలిసి రామోజీరావు గారి సమయం తీసుకున్నాం. సార్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం మేము అని. రాండి అన్నాడు. 4 కలిసి రామోజీరావు గారి దగ్గరకు వచ్చినాం. మా నడక, మా చూపులను బట్టి ఆయనకు అర్థమైంది వీళ్ళేదో మంత్రి పదవులకు పైరవి కోసమే వచ్చినట్టున్నారని. భోజనం పెట్టి కూర్చోబెట్టి, మేము అడగని కూడా అడగలే, వారే మొదలు పెట్టారు రాజకీయాలు, ఆ విధంగా ఎన్నికలు, ఫలితాలు ఏ విధంగా వస్తాయి అనేది విశ్లేషణ ఒక రకము. నేను ఇప్పటివరకు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నేను ఎవ్వరికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పలేదు. నా దగ్గరికి ఎవరు వచ్చినా మంత్రుల కంటే కూడా ఎమ్మెల్యేలకు బాగా రాణిస్తారని నేను సూచన చేస్తూ ఉంటాను. మీ 4 కూడా అదే సూచన అని వారు మాకు, అంటే మా మనసులో ఉన్న మాటను గుర్తించి, అంతకుముందు బయట చాలా మంది మంత్రివర్గం అంతా చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు గారు చిట్టి పంపిస్తారు, చంద్రబాబు నాయుడు సార్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తాడని బయట చర్చ జరుగుతుండేది. సరే రామోజీరావు గారు మా 4లో ఎవరికో ఒక్కరికైనా తప్పకుండా చెప్తాడు అనుకొని మేము వచ్చినాము. 2009 సంవత్సరంలో శాసనసభ ఎన్నికలు జరిగినాయి.